హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ కాశీరత్నం. ఈరోజు వచ్చేసి రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇలాగా జీరా తీసుకున్నాను అనమాట, 1 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు 1 టేబుల్ స్పూను, ఇంకా వచ్చేసి పచ్చిశనగపప్పు అనమాట, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు ఇలాగా 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట, ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నేను ఇవైతే డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఇంకోటి వచ్చేసి ధనియాలు వేసుకోవాలండి, ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఆ పప్పులన్నీ చల్లగా అయిపోయాయండి. నేను మిక్సీ పట్టేసి ఇలాగ గాజు సీసాలో భద్రపరుచుకున్నాను అనమాట ఈ పొడిని. ఇది ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. ఇంకా వచ్చేసి ఈ పొడి మనకు రెడీగా ఉందంటే ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు మనం ఫాస్ట్గా రసం పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రసం కూడా జస్ట్ మనం ఒక వెల్లుల్లి దంచి వేసుకొని తాలింపు వేసుకున్నామంటే రసం చాలా టేస్టీగా ఉంటుంది.